Hello everyone, welcome to another module. In this module, we are going to learn about managing mixed age groups. The importance of this is understanding mixed age group is very essential in early childhood education. Why? Because it promotes inclusive learning environments and fosters collaboration among diverse learners. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఎలా మింగిల్ అవుతున్నారు ఏంటి, వాళ్ళు ఒకరికొకరు ఎలా సపోర్ట్గా ఉన్నారు, ఏమైనా కావాలంటే ఎలా అడుగుతున్నారు, ఎలా ఇస్తున్నారు. సో ఎవ్రీథింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ డిస్కషన్ మనం ఇక్కడ చేసుకుంటాము. ఇందులో మెయిన్ గోల్ ఏంటి అంటే పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ ఎన్హాన్స్ చేయొచ్చు, and it promotes the self confidence and also it builds the sense of community. ఇండివిజువల్గా పిల్లలకి నేర్పించే మెథడ్స్, మిక్స్డ్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు నేర్పించే స్ట్రాటజీస్ రెండు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మిక్స్డ్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలా నేర్పించాలి అంటే వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ దట్. దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఈ స్ట్రాటజీలో ఫస్ట్ది ఏంటి అంటే ఇనిషియల్ అసెస్మెంట్, అంటే ఐడెంటిఫై ద ఇండివిజువల్ నీడ్స్ అండ్ రెడీనెస్ లెవెల్స్. అంటే పిల్లలు రెడీగా ఉన్నారా లేదా నేర్చుకోవడానికి, అండ్ వాళ్ళ ఇండివిజువల్ నీడ్ ఏంటి, ఒక్కొక్క ఏజ్ గ్రూప్ యొక్క నీడ్ ఏంటి ఫస్ట్ మనము అసెస్ చేసుకోవాలి. ఇనిషియల్ అసెస్మెంట్ మనకు అర్థమైన తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ ప్లానింగ్ యాక్టివిటీస్. అంటే వీ హ్యావ్ టు డిజైన్ ఎంగేజింగ్ యాక్టివిటీస్ ఫర్ వ్యారిడ్ స్కిల్ లెవెల్స్. అంటే మిక్స్డ్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఎలాంటి యాక్టివిటీస్ మనము వాళ్ళతో చేయించాలి, ఆ యాక్టివిటీస్ అన్ని మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. యాక్టివిటీస్ ప్లాన్ చేసుకున్నాము, నెక్స్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఎన్వైరన్మెంట్ని మనం క్రియేట్ చేసి ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వాలి. అంటే ఈ ఒక పీర్ గ్రూప్స్గా వాళ్ళని డిజైన్ చేయడము, లేదా మిక్స్డ్ గ్రూప్గా డిజైన్ చేసి ఏ యాక్టివిటీస్ ఎవరికి ఇవ్వాలి అన్నది మనమే వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వాలి. అండ్ ఇన్ దిస్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఇనీషియల్గా అసెస్ చేసాము, దానికి తగ్గ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకున్నాము, దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎవాల్యుయేషన్. వీ హ్యావ్ టు అసెస్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ అడ్జస్ట్ ద స్ట్రాటజీస్ అకార్డింగ్ టు ద ఏజ్. అంటే మనం ఇనీషియల్గా ఏమనుకున్నామో, ఏ నీడ్ ఫుల్ఫిల్ చేయాలనుకున్నామో అది ఎంతవరకు ఫుల్ఫిల్ అయింది అన్నది ఖచ్చితంగా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ మిక్స్డ్ ఏజ్ గ్రూప్ పిల్లలకి చెప్పేటప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ ఫాలో అవుతాము. మొట్టమొదటిది ఏంటి అంటే విజువల్ లెర్నింగ్. విజువల్ లెర్నింగ్ అంటే మిక్స్డ్ ఏజ్ గ్రూప్ పిల్లల్ని అందరినీ ఒక చోట ఒక 5 or 6 గ్రూప్ తీసుకొని ఒక పోస్టర్ ఇచ్చి ఆ పోస్టర్ విజువల్గా కనపడుతూ ఉంటుంది. 1 by 1 క్వశ్చన్ అడగడం, అండ్ క్వశ్చనింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు, వాళ్ళ ఆన్సర్ లెవెల్ ఎలా ఉంది అన్నది చెక్ చేసుకోవడం. సో ఇలాంటి టైప్ ఆఫ్ లెర్నింగ్ని విజువల్ లెర్నింగ్ అంటారు. సెకండ్ లెర్నింగ్ స్టైల్ ఈజ్ కైనెస్థెటిక్ లెర్నింగ్. సో ఈ లెర్నింగ్ స్టైల్లో ఏంటి అంటే పిల్లలకి కంప్లీట్ అవుట్డోర్ యాక్టివిటీస్ చేయించడం. అంటే గ్రౌండ్కి తీసుకెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కండక్ట్ చేయడం. ఎందుకంటే మిక్స్డ్ ఏజ్ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పర్ఫామ్ చేస్తారు. పర్ఫామ్ చేసేటప్పుడు వాళ్ళ ఎబిలిటీ, వాళ్ళ స్ట్రెంగ్త్ మనము పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ 2 టైప్స్ ఆఫ్ లెర్నింగ్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడంటే మిక్స్డ్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నప్పుడు. Now let us understand the benefits of peer learning. This peer learning helps to the children to learn the things in different ways. అంటే ఒక్కొక్కరు పిల్లల్ని అర్థం చేసుకుంటూ నేర్చుకుంటారు. సో క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది, అలాగే సోషల్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. అండ్ ఇది మెయిన్గా లీడ్ చేసేది అంటే కొలాబరేటివ్ లెర్నింగ్కి దారితీస్తుంది. ఇండివిజువల్గా పిల్లలు ఎంత ఉన్నా కొలాబరేటివ్గా అంటే టీమ్గా వర్క్ చేయడం అన్నది పిల్లల్లో చిన్నప్పటి నుంచి మనము అలవాటు చేయొచ్చు.
ఈ మిక్స్డ్ ఏజ్ గ్రూప్ పిల్లల్ని ఎంతవరకు మనం తీసుకోవాలి అన్న పాయింట్కి వస్తే గ్రూప్ అంటే 10-15 అలా కాదండి. ఓకే, 3 or 4 తీసుకున్నప్పుడే వాళ్ళు ఆ 3 or 4తో ఎలా మింగిల్ అవుతున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు, నెక్స్ట్ ఒక 5 to 6 దాన్ని ఎన్హాన్స్ చేయడం, తర్వాత ఇంకొక స్ట్రాటజీ వెళ్ళడం, అలా స్టేజ్ వైజ్గా పిల్లల్ని మిక్స్డ్ గ్రూప్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలగాలి. అప్పుడే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకొని పిల్లలకి ఇండివిజువల్ లెర్నింగ్ అయిన తర్వాత మిక్స్డ్ లెర్నింగ్లోకి తీసుకురండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.